హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర పుదీనా పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవుతుండగానే మనం దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పండు టమాటాలు నేను అరౌండ్ 1/2 కిలో దాకా తీసుకున్నాను. అవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటాల రేట్ కూడా కొంచెం తక్కువైంది కదా, 10 రూపీస్ కిలో అలా ఇస్తున్నారు. కాబట్టి ఇలా ఒకటేసారి చట్నీ చేసుకొని పెట్టుకుంటే మనకి మార్నింగ్స్ టైంలో బ్రేక్ఫాస్ట్కి హడావిడి పడకుండా దీంతో మేనేజ్ చేసేయచ్చు. లైక్ ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఉప్మాలో కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి చూడండి, టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి కాబట్టి దీంట్లోకి కొద్దిగా చింతపండు, 1/2 కట్ పుదీనా, 1/2 కట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మనం కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకుందాం. బికాజ్ లేత కాడలు ఉంటాయి, ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది చట్నీ అనేది. సో లేత కాడలు అయితే కాడలతో సహా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, మగ్గి దగ్గరకు అయింది కదా, ఇలా కొంచెం లైట్గా తేమ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పచ్చడి అనేది కొంచెం జ్యూసీగా బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో నూరుకోండి, బాగుంటుంది టేస్ట్ ఇంకా. సో ఇప్పుడు నా దగ్గర రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో ఈ ఫ్రై చేసిందంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది చల్లారాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తటి ఫైన్ పేస్ట్లా చేస్తే టేస్ట్ బాగోదు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారాక దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 3-4 ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ వేరే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సో కరివేపాకుతో పాటు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇందాక కచ్చాపచ్చగా నూరుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది తాలింపులోకి యాడ్ చేసేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి తాలింపు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, మన కొత్తిమీర పుదీనా పచ్చడి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు నచ్చితే ఈ పాయింట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మంచిగా ఇలా ఆనియన్స్ తగులుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel. Bye friends.